నమస్కారం, వెల్కమ్ టు ప్లస్ టీవీ. దిస్ ఇస్ సహస్ర. లక్ష డప్పులు వెయ్యి గొంతుల కార్యక్రమం మీ అందరికీ తెలిసే ఉంటుంది. కృష్ణ మందకృష్ణ మాదిగ ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి ఈ కార్యక్రమం ఇప్పుడు మొత్తం తెలంగాణ రాష్ట్రం మొత్తం కూడా దీని గురించి పోరాడుతున్నారు. అయితే ఉస్తాద్ బిస్మిల్లా ఖాన్ నేషనల్ అవార్డు గ్రహీత, డప్పుకి అతనికి నేషనల్ అవార్డు కూడా రావడం జరిగింది. మరి ఆయన ఎవరో కాదు, అందే భాస్కర్ గారు. సో ఈ కార్యక్రమానికి ఆయనే ఇన్ఛార్జ్గా ఉన్నారు. మరి ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం ఎలా ఉండబోతుంది అన్నీ కూడా ఆయనతోనే మాట్లాడదాం. నమస్తే అండి. నమస్కారం మేడం. ఎలా ఉన్నారు సార్? బాగున్నాను మేడం. సార్, ఇప్పుడు మీరు ఏదైతే ఇప్పుడు లక్ష డప్పులు వెయ్యి గొంతులు అనే కార్యక్రమాన్ని చేపట్టారు, సో ఇనిషియేషన్ ఎక్కడి నుంచి వచ్చింది? ఇనిషియేట్గా ఫస్ట్ మీరే స్టార్ట్ చేస్తారా, లేకపోతే మీ వెనుక ఎవరైనా ప్రోత్సహించడం జరిగిందా? మా వెనకాల వర్గీకరణ కోసం 30 సంవత్సరాలు తన జీవితాన్ని ప్రజల కోసం పణంగా పెట్టి ఉద్యమాన్ని మోస్తున్నటువంటి మాన్యశ్రీ మందకృష్ణ మాదిగ అన్న వారి ఆలోచనలకి పుట్టినటువంటి ఇదే ప్రోగ్రామే 1000 గొంతులు లక్ష డప్పులు అనే కార్యక్రమం. దీంట్లో భాగంగా కాబట్టి ప్రతి ఇంటిని మేము కదిలించే ప్రయత్నం చేస్తున్నాం. ఖచ్చితంగా కదులుతారు. ఆ లక్ష డప్పుల ఇన్ఛార్జి కూడా నేనే. కాబట్టి మేము ఏం చెప్తున్నామంటే, ఇంటికొక డప్పు ఖచ్చితంగా తెలంగాణలో ఉన్నటువంటి అన్ని సబ్బండ వర్గాలు, ఎవరైతే కళలను ప్రేమించేటువంటి వారు, వర్గీకరణను కోరుకునేటువంటి వాళ్ళు, బీసీలో ఉన్నటువంటి వాయిద్యాలు కూడా మాకు సంఘీభావంగా రాబోతున్నారు. కాబట్టి ఇది లక్షలు కాదు, లక్ష అనేది ఒక సంఖ్య మాత్రమే, కానీ ఇది 2 లక్షలకు పైచిలకు పడి డప్పులు వచ్చే అవకాశం ఉన్నది మేడం. అట్లా ఇప్పుడు ఈ మీకు ఈవెన్ డప్పు ఏదైతే మీరు అన్నారు, ఇంటింటికి డప్పు ఇస్తాము, వాళ్ళందరూ కూడా దీంట్లో పార్టిసిపేట్ చేయాలి, ప్రతి ఒక్కరు కూడా దీంట్లో ముందుండి నడవాలని అంటున్నారు. సో కానీ ఇందులో మీకే కొద్దిగా విభేదాలు ఉన్నాయని అంటే ఏం చెప్తారు? విభేదాలు ఒక పెద్ద ఉద్యమం నడుస్తున్నప్పుడు సర్వసాధారణం మేడం. వాటిని మనం భూతద్దంలో పెట్టి చూడకూడదు. తెలంగాణ ఉద్యమం నడుస్తున్నప్పుడు కూడా 4 ట్రూపులు ఉన్నాయి, కానీ లక్ష్యం మాత్రం ఒక తెలంగాణనే. భారతదేశ స్వతంత్ర ఉద్యమం నడుస్తున్నప్పుడు కూడా అతివాదులు మితులవాదులు అని 2 రకాల గ్రూపులు ఉన్నాయి. దాని లక్ష్యం అప్పుడు ఉన్నటువంటి ఆ సమయంలో స్వతంత్ర ఉద్యమం. ఇప్పుడు మా లక్ష్యం 100 ఉండొచ్చు, కానీ మాకు కలిసి వచ్చేటువంటి జనాభా ఎక్కువ ఉన్నది. మాతోటి నడిచొచ్చేటువంటి వాళ్ళు చాలా సామాజిక వర్గాల నుండి మద్దతు వస్తున్నది. కాబట్టి ఇది ఖచ్చితంగా ప్రపంచంలోనే ఒక లక్ష డప్పులు ఒక దగ్గరికి వచ్చి, అదేవిధంగా ఒక చోట నిలబడి ఏవైతే మూలవాసుల కళారూపాలు ఉన్నాయో, ఏ సమాజం అయితే మనల్ని దూరంగా పెట్టిందో వాళ్ళే అందరూ రేపు నాయకత్వం, వాళ్ళందరికీ ఓ డప్పుల విషయానికి నేను నాయకత్వం వహిస్తున్నాను. కాబట్టి ఇలాంటివి జరిగాయి మేడం. మీరు ఇప్పుడు డప్పులు అంటే మీరు ఫస్ట్ నుంచి కూడా డప్పులు ఈ కమ్యూనిటీలో వచ్చాక నేర్చుకోవడం జరిగిందా, లేకపోతే మీకు ఇష్టమా, ఎట్లా జరిగింది అసలు? చిన్నప్పటి నుండి నాకు డప్పు అంటే ఇష్టం. మా తాతల ముత్తాతల నుండి వాయిస్తున్నటువంటి, ఈ భారతదేశంలో మొట్టమొదటిగా పుట్టినటువంటి శబ్ద వాయిద్యం, ప్రపంచంలో మొట్టమొదటిగా పుట్టినటువంటి వాయిద్యమే డప్పు. దాని మీద నేను పరిశోధన చేస్తున్నాను. ప్రస్తుతానికి PhD చేస్తున్నాను పుట్టుశ్రామ్ తెలుగు యూనివర్సిటీలో. కాబట్టి ఇది తరతరాల నుండి వస్తుంది, కానీ ఒకే సామాజిక వర్గానికి అంటగట్టినారు. ఇది సినిమా ఇండస్ట్రీ వాళ్ళు తీసుకుపోయి దానికి టేప్ అనే పేరు మీద చాలా డబ్బులు సంపాదించుకుంటున్నారు డప్పు కొడుతూ. మరి నిజంగా ఎవరైతే ఈ డప్పు వాయించే వాళ్ళు ఉన్నారో వాళ్ళకి ఆదరణ లేరు. కానీ ఈ ప్రోగ్రాం తర్వాత ఖచ్చితంగా ఆదరణ వస్తుంది, మా వాళ్ళకు ఆదాయం వస్తుంది, 2 రకాల బెనిఫిట్స్ జరుగుతాయి. ఇప్పుడు మీ ఉద్దేశం ఏంది? మీ వాళ్ళకు ఉపాధి కూడా కల్పించాలనేది మీది వాళ్ళకి డిమాండ్, ప్రధాన డిమాండ్ అంటారా? అవును. ఇప్పుడు డప్పులను కొట్టడమే కాదు, డప్పు ద్వారా ప్రపంచానికి ఒక ఆదరణ కావాలి, మా వాళ్ళు కూడా బతకాలి. అంటే అదే డిమాండ్ కాదు, మా డిమాండ్ మొట్టమొదటి డిమాండ్ వర్గీకరణ. బీసీలలో ABCD ఉన్నది, SCలలో కూడా కావాలి. మేము ఎవరికి వ్యతిరేకం కాదు, దయచేసి మీడియా ముఖం ద్వారా తెలియజేస్తున్నాము. ఏ సామాజిక వర్గాలకు వ్యతిరేకం మేము కాదు. అంబేద్కర్ సార్ యొక్క సిద్ధాంతాన్ని, అంబేద్కర్ సార్ రాసినటువంటి రాజ్యాంగానికి అనుకూలంగానే ఈ వర్గీకరణ సమస్యకు చిక్కుముడి ఏదైతే రాజ్యాంగం అన్నారో ఆ చిక్కుముడి నుండే మనకు ఈ రిజర్వేషన్ ప్రతిఫలాలు వస్తున్నాయి. దాన్ని కొంతమంది తప్పుతో పట్టించే ప్రయత్నం చేస్తున్నారు, కానీ అది వాళ్ళకి పాపం, వాళ్ళ విజ్ఞతకే వదిలేస్తున్నాం. ఎవరిని విమర్శించేది లేదు. మేము ఖచ్చితంగా 1,00,000 మంది వస్తాం. మా లక్ష్యం ABCD వర్గీకరణను నెరవేర్చుకుంటాం. మీకు నేషనల్ అవార్డు కూడా రావడం జరిగిందండి. సో ఏ సందర్భంలో వచ్చింది, ఎప్పుడు వచ్చింది, దాని గురించి కొద్దిగా వివరిస్తారా? నాకు ఈ డప్పు అనే వాయిద్యానికి నేను చేస్తున్న పరిశోధనకు గాను ఒక 3627 మందికి నేను తెలంగాణ భాషా సంస్కృతి శాఖ సౌజన్యంతో డాక్టర్ మామిడి హరికృష్ణ సార్ గారి ప్రోద్బలంతో మా కమ్యూనిటీ వాళ్లకు, అంటే అన్ని సామాజిక వర్గాలకు డప్పు నేర్పించడం వల్ల దాన్ని ఈ తెలంగాణ ప్రభుత్వం ఒక ప్రపోజల్ పెట్టి భారత సంగీత నాటక అకాడమీకి, ప్రధానమంత్రి నేతృత్వంలో ఉండేటువంటి సంగీత నాటక అకాడమీకి లెటర్ పెట్టి, మా తెలంగాణ నుండి ఇంత మంచి కళాకారుడు ఉన్నాడు, కాబట్టి దేశంలో ఇంతవరకు ఒక డప్పుకు ఆదరణ రాలేదు,
డప్పుకు అవార్డు ఇస్తే బాగుంటుందని ఈ ప్రభుత్వం పెడితే వెంటనే వాళ్ళు కూడా నా ప్రొఫైల్ను వాటన్నిటిని చెక్ చేసి ఖచ్చితంగా ఇస్తే ఈయనకే ఇవ్వాలి, ఇది కూడా మనకు ఒక గౌరవం అవుతుందని ఈ 74-75 ఏళ్ళ స్వతంత్ర దేశంలో మొట్టమొదటిసారిగా ఒక డప్పు అనే వాయిద్యానికి ఉస్తాద్ బిస్మిల్లా ఖాన్ అవార్డును కూడా తీసుకోవడం జరిగింది. కాబట్టి ఇది నాకు చాలా ఆనందకరం. ఈ సందర్భంగా 1 లక్ష డప్పులు కూడా నాయకత్వం వహించేటువంటి అవకాశం ఉస్తాద్ బిస్మిల్లా ఖాన్ అవార్డు రావడం వల్లనే వచ్చిందని నేను భావిస్తున్నాను మేడం. ఉస్తాద్ బిస్మిల్లా ఖాన్ అవార్డు అనేది మీకు ఏ సంవత్సరంలో వచ్చింది సార్? 2023 సంవత్సరానికి వచ్చింది. మొన్న నవంబర్ 22వ తారీఖున ఢిల్లీలో సంగీత నాటక అకాడమీ చైర్మన్ సంధ్యా పూచి, అట్లాగే ప్రిన్సిపాల్ సెక్రటరీ రాజీవ్ శుక్లా, ఏకే శుక్లా గారి చేతుల మీదుగా తీసుకున్నాను. ఇది రాష్ట్రపతి ఇవ్వాలి, కానీ ఆ రోజు రాష్ట్రపతి గారు హైదరాబాద్లో ఉండడం వల్ల దానికి సంబంధించినటువంటి కన్సల్టెంట్ ఆఫీసర్స్, ప్రిన్సిపాల్ సెక్రటరీ ఇవ్వడం జరిగింది. ఇది ఢిల్లీలో ఎక్కడ జరిగిందంటే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సార్ ఇంటర్నేషనల్ సెంటర్లో ఈ అవార్డుని ఇవ్వడం జరిగింది. అక్కడ నేను ఢిల్లీలో తీసుకున్నాను. ఓకే, మీరు అన్నట్టు ఆ అవార్డు రావడం వల్ల ఇప్పుడు ఈ 1,00,000 డప్పులు 1000 గొంతులకి ఇన్ఛార్జిగా వహించడం అనేది ఇది ఒక ప్రధాన కారణం అని చెప్పొచ్చు అంటారు. ప్రధాన కారణం కూడా చెప్పచ్చు, అది మాకు వచ్చినటువంటి ఒక గౌరవం అని కూడా చెప్పచ్చు మేడం. అది మా జాతి సంపద అంతే. రైట్ సార్, థ్యాంక్ యూ సార్. మీరు ఏదైతే ఈ కార్యక్రమం నిర్వహిస్తారో ఖచ్చితంగా సక్సెస్ఫుల్గా విజయవంతంగా రన్ అవ్వాలని కూడా మేము కోరుకుంటున్నాము. అలాగే ఇందులో కొన్ని అడ్డంకులు ఏవైతే ఉన్నాయో అవి కూడా త్వరగా తొలగిపోవాలని మేము మా ప్లస్ టీవీ ద్వారా మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం సార్. థ్యాంక్ యూ సార్. ఉస్తాద్ బిస్మిల్లా ఖాన్ నేషనల్ అవార్డు గ్రహీత అయినటువంటి అందె భాస్కర్ గారు ఈ కార్యక్రమానికి ముఖ్య ఇన్ఛార్జ్గా అయితే ఉండడం జరుగుతుంది. సో ఈయన ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి ఈ కార్యక్రమం ఖచ్చితంగా విజయవంతంగా సక్సెస్ఫుల్గా రన్ అవ్వాలని మనం కూడా కోరుకుందాం. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ మ్యామ్.